చంద్రబాబు మాడుగులలో తనపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాను ఓడితే రాజకీయాలు వదిలేయడానికి బాబు సిద్ధమా అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. బాబుకున్న ప్రజాదరణకు పేలవంగా సాగిన మాడుగుల సభే నిదర్శనం అంటున్న బూడి ముత్యాల నాయుడుతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాడుగుల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు. సార్ చెప్పండి సార్, రా కదిలిరా అంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మాడుగులు కానీ ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి చెందలేదంటూ కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ఏ విధంగా మీరు భావిస్తారు సార్? తెలుగుదేశం పార్టీ జనసేన రెండు ఉమ్మడిగా మాడుగుల నియోజకవర్గంలో జరిగినటువంటి రా కదిలిరా అనే నినాదంతో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు మేము రాముని ఈ సభకని చెప్పి గ్రామాల్లో మొరాయించి కూర్చున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ 3 రోజులుగా గ్రామాలంటే తిరిగి రా కదలరా కార్యక్రమానికి రావాలని చెప్పి పిలిచినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదైతే సాచురేషన్ మోడ్లో ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అందరికీ అందుతున్నాయి కదా, మేము కూడా తీసుకుంటున్నాం కదా, ఏ విధంగా కార్యక్రమానికి రావాలి, మాకు రావాలనిపించట్లేదని చెప్తే కాళ్ళ వేళ బ్రతిమలాడుకుంటే ఒక 10,000 మంది లోపుగానే సమావేశానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూసాం స్పష్టంగా. చంద్రబాబు, నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా, సిద్ధంగా ఉండు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని మాట్లాడుతున్నావు. మాడుగుల నియోజకవర్గంలో రోడ్లే వేయలేదంటావు. నేనేదో దోపిడీలు చేశాడంటావు. దోపిడీ ముఠ దొంగల ముఠ మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేయడం మాత్రమే తెలుసు. నిజంగా నువ్వనేదే కరెక్టు. ఈ శాసనసభ్యుడు మీకు అవసరమా అని అడిగావు. ఈ శాసనసభ్యుడు అవసరమని మాడుగుల నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. ఈ శాసనసభ్యుడు అవసరం లేదని నువ్వు మాట్లాడినప్పుడు నీకు కానీ నీ కొడుకు కానీ మాడుగుల నియోజకవర్గంలో మీ పార్టీ నుంచి నాపై పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఒకవేళ నిజంగా మీరే పోటీ చేస్తే నువ్వు కానీ నీ కొడుకు కానీ పోటీ చేసి మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, మీకే ఓట్లేశారని అనుకుని మీరు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మరలా రాజకీయం అనే మాట మాట్లాడకుండా శాశ్వతంగా ఇంట్లోకి పోతాను నేను. అదే నా మీద పోటీ చేసి మీరు ఓడితే నువ్వు నీ కొడుకు రాజకీయ సన్యాసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇదే నా సవాల్. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. ఈరోజు మాడుగుల్లో తెలుగుదేశం పార్టీ బలం ఏ విధంగా ఉందో తెలిసిందంటే అది ఈరోజు సభకు వచ్చిన జనాల బట్టే అర్థమవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, మాడుగుల నుంచి.